కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకొస్తున్నాయి. కూటమిగా కొనసాగుతూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడం పైన ఫోకస్ పెట్టాయి. ఇటు జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను నియమించిన జగన్ ఇప్పుడు తన జిల్లా నుంచి మరికొన్ని మార్పులకు సమాయత్తమయ్యారు. జిల్లాల పర్యటనలకు ముందే ఈ కసరత్తు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత తన జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ లెక్కలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కూటమి పాలనపైన నియోజకవర్గాల వారీగా జగన్ ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పనితీరు, అవసరమైన మార్పులపైన పూర్తి సమాచారం సేకరించారు. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్ధమైనట్లు సమాచారం. సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సిన నియామకాలు, మార్పులపైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి విజయం సాధించిందని భావిస్తున్నారు. ఈ ఓటమి కారణంగా తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని, నియోజకవర్గంతో సహా జిల్లా ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నారు. కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యతల మార్పుపైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీగా ఉంటూనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలను అవినాష్ పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల వేళ సునీత, షర్మిల ప్రచారం వేళ వివేక హత్య కేసులో అవినాష్ ను టార్గెట్ చేశారు. ఇప్పుడు అవినాష్ స్థానంలో పులివెందుల బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు నేతల సమాచారం. గతంలో పలుమార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చిన నాటి నుంచి జగన్ కు పూర్తి విధేయుడిగా ఉంటున్నారు. నియోజకవర్గం పైన పట్టు ఉండడంతో ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అవినాష్ ను జమ్మలమడుగు, మైదుకూరు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేస్తున్నారు. మైదుకూరులోనూ పార్టీ మరింత యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో ఈ 2 నియోజకవర్గాలు అవినాష్ కు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.